మకర రాశి వారికి అక్టోబర్ 11 శనివారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అవి ఎంతో పెద్ద శుభవార్తలుగా మీకు రేపటి రోజున నిలవబోతున్నాయన్నమాట. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక మీకు గౌరవ ప్రతిష్టలు, అలాగే పేరు బలమైనటువంటి పనుల విజయాలను వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. అంటే సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా రేపటి రోజున మీకు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే అదనపు ఆదాయం కూడా రావచ్చండి. ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయం కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే అంటే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అలసట, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు కలగబోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలన్నమాట. ఎక్కువగా రిస్క్ చేసేటువంటి పనులు, అంటే పెట్టుబడులు ఇవాళ అంత అనుకూలంగా లేవండి. అప్పులపై కానీ ఖర్చుల నియంత్రణను కొంచెం వహించడం చాలా ముఖ్యం అన్నమాట. అదనపు ఆదాయ మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. అంటే ఏదైనా రేపటి రోజున ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి, ఎవరని చెప్పి భావించారో మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఇస్తారనమాట ఆ వ్యక్తులకు. అసలు ఈ వ్యక్తులు చాలా ప్రాధాన్యత మేము ఇస్తున్నాం కదా, అయినా కూడా మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అనేటువంటి అట్లా వ్యక్తులు తప్పకుండా రేపటి రోజున కనిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా అర్థం చేసుకోవడంలో మీరు విఫలమవుతారండి. మాటలు వినడం ఎక్కువగా ప్రాముఖ్యం కలిగించడం, చాలా వారిని గుడ్డిగా నమ్మడం, ఇటువంటివన్నీ కూడా తప్పు చేశారని భావన మీకు తప్పకుండా ఒక విషయంలో మీరు తెలుసుకొని ఒత్తిడికైతే గురవుతారనమాట. అంటే మాట తీరు కానీ ఇవన్నీ కూడా రేపటి రోజున వాగ్వాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబ సభ్యులతో గడిపినటువంటి సమయం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ధ్యానం కానీ ఇలా యోగా కానీ చేసుకుంటూ ఉండండి. చిన్న చిన్న అనారోగ్యం పాలు అవ్వచ్చు అనమాట, ఎక్కువ పెద్దగా కాదు. ఇంకా ముఖ్యంగా ముక్కుకు సంబంధించినటువంటి సైనస్ కానీ గొంతు నొప్పి కానీ ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అయితే పాటించండి. కొంచెం దృష్టి పెట్టండి. ఆహారంలో పోషకాహారానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తప్పకుండా తీసుకోండి. ఇలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా తీసుకున్నట్లయితే కనుక ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవాలండి. ఇక ఆడంబరమైనటువంటి ఖర్చులు అనేటివి తగ్గించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. మాటల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు మనల్ని ఏ విధంగా అనుకుంటున్నారు, మనం అవన్నీ చూసి ముందుకు నడుచుకోవాలన్నమాట. ఇతరులను మనం ఎక్కువ బాధ పెట్టడం కానీ, ఇతరులను హింసించడం కానీ ఇటువంటి పనులన్నీ ఏం చేయకూడదు. ఇంకా ముఖ్యమైనటువంటి పరీక్షల యొక్క ఫలితాలు అనేటివి మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి విద్యార్థులకు. ఇంకా అడ్మిషన్కు సంబంధించినటువంటి విషయాలు కూడా సానుకూలమైనటువంటి పరిణామాలు అయితే మీకు ఆశించినట్లుగానే జరుగుతాయండి. శనివారం రేపటి రోజున శనిదేవుడికి అంకితం చేసేటువంటి నివేదనలు, ప్రార్థనలు మీరు తప్పకుండా చేసి తీరాలి. సాయంత్రం వచ్చేసి విష్ణు సహస్రనామ పద్యాలు వినడం కానీ, లేదా చదవడం కానీ, ధ్యానం చేయడం ఇలాంటివన్నీ చేస్తే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా రేపటి రోజున తప్పకుండా మీరు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే రావి చెట్టు కింద నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, ప్రార్థించడం చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. రేపటి రోజున మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే, అలాగే మంచి గడియలు మనకి ఏ విధంగా ఉంటాయంటే, ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు కానీ, అలసటలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, కష్టాల నుండి మీరు రిలీఫ్ పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈరోజు దిన ఫలితాలు కనిపిస్తున్నాయండి. మంచిగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి మీకు తెలిసినటువంటి ఒకరు అతిథిగా ఎక్కువగా స్పందించేసి ఓవర్గా రియాక్ట్ అవుతారనమాట. ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందులు కూడా మీకు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంతమంది మిమ్మల్ని ఏంటంటే కనుక అన్ని విధాలుగా మిమ్మల్ని నాశనం అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారండి. అది మన మీద ఏర్పడేటువంటి ఒక దృష్టి దోషం అనేది, మనం చాలా బాగున్నారని, లేదంటే మనం సంతోషంగా ఉంటే కనుక, లేదంటే మనం ఆస్తిపాస్తుల విషయంలో కానీ, అందం విషయంలో కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, ఇంకా
ఎక్కువగా ధనాన్ని మనం పోగు చేసుకొని కష్టపడి సంపాదించిన ధనాన్ని చూసి కూడా ఇతరులు ఓర్వలేనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారనమాట. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే మీకు ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుందన్నమాట. నరదిష్టి కనుదిష్టి అంటారు కదా, ఇలా మీకు వచ్చేటువంటి అవకాశం అంటే నరదిష్టికి ఎంత నల్లరాయైనా పగలాల్సిందే అంటారు కదా, అలా మీకు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి బాధను మీరు అనుభవిస్తుంటారండి. కాబట్టి మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పి అనేది వాళ్ళకి అనవసరం. మనం కేవలం మనం సంతోషంగా ఉన్నామా, సంతోషంగా ఉండకూడదని మనసులో పెట్టుకుంటూ ఉంటారనమాట ధ్యేయంగా. ఇంకా మన పనుల్లో మనం నిమగ్నమై ఉంటారు కొంతమంది. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉంటారండి. మీ నాశనాన్ని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కిందికి తొక్కి పారేయాలని ప్రతి ప్రయత్నాన్ని కూడా వారు చక్కగా అన్ని రకాలుగా కూడా అమలుపరుచుకుంటూ మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా పెట్టండి. ఏంటంటే మనకు మీ మనసుకి అప్పుడే తెలుస్తుంది కదా, అంటే రేపటి రోజున మీరు ఊహించినటువంటి కొన్ని పరిణామాలు ఒక ఫోన్ కాల్ ద్వారా మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఏవైనా శుభవార్తలు ఉంటాయి కదా మీ జీవితంలో వినాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటు వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇంకా మంచి శుభవార్తకు సంబంధించినటువంటి ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి సూచనలు అయితే రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయన్నమాట. అయితే మీ మీద ఏర్పడినటువంటి ఎక్కువగా చూసినట్లయితే అంటే నరదిష్టి ప్రభావం, నరఘోష, నర ఏడుపులు ఎక్కువగా మీ మీద ఉన్నాయి. కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎందుకంటే మనకు మనం ఎంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా, మన చుట్టూ ఉన్నప్పటికీ మన ప్రతికూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని సక్రమంగా మన పనిని మనం చేసుకొనివ్వకుండా ఉంటాయి. కాబట్టి దిష్టి దోషం నుండి మీరు తప్పకుండా బయటపడాలి. ఇక అలాగే దూరపు బంధువుల నుండి ఒక సమాచారం అనేది కూడా అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా మీతో అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా కూడా ఉంటారనమాట. మీ ఇద్దరి పరస్పర విషయాల్లో కొంచెం తీపి కళలతో అంటే కాసేపు హాయిగా నవ్వుకుంటూ ఉంటారని చిన్ననాటి స్నేహితులను కూడా కలిసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఉద్యోగుల విమర్శకులకు లోనయ్యేలాగా చేస్తుందన్నమాట. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోండి. ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారనమాట. ఇది మీ యొక్క సమయాన్ని ఖర్చు చేసేలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఆరోగ్య విషయంలో, ప్రేమ విషయంలో కూడా చాలా అద్భుతంగా ఈరోజు సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయండి. ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంచెం మీరు చాలా అద్భుతంగా మీకు ఉంటుందన్నమాట. మీ జీవిత భాగస్వామి నుండి మీరు కోరుకున్నటువంటి ప్రేమనైతే పొందుతారు. కలిసి బయటికి వెళ్ళడం కానీ, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, ఇలా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు తప్పకుండా అంటే రేపటి రోజున శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను తప్పకుండా వెంకటేశ్వర స్వామికి అర్పించండి. అలాగే రావి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు పాటించవలసినటువంటి అలాగే కొన్ని నామాలన్నమాట. అంటే ఓం దాం దత్తాత్రేయ నమః, ఓం దాం దత్తాత్రేయ నమః అనేటువంటి ఈ నామాన్ని కానీ, లేదంటే ఓం గురు దత్తాత్రేయ నమః అనేటువంటి ఈ నామాన్ని కానీ, ఇంకా ఓం శ్రీ వర్ధనాయ నమః, అలాగే ఓం నమః శివాయ, ఇలాంటి మంత్రాలను అంటే నామాలను మనం జపిస్తూ ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పాజిటివ్గా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ నామాన్ని అంటే ఈ మంత్రాన్ని మీరు రోజులో 108 సార్లు పఠిస్తూ 21 రోజులు 108 సార్లు పఠించినట్లయితే మీరు ఏ సంకల్పం కోరుకున్నా, ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా జరగాల్సిందే. ఇది 100కు 100% చాలామంది వ్యక్తుల నుంచి సేకరించినటువంటి సమాచారం అన్నమాట. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఏదైనా మనకు ఇతరులు చెప్తూ ఉంటారు కదా, మేము అలా చేయడం వల్ల మాకు మంచి జరిగింది అని. మళ్ళీ అలాంటప్పుడు మనం చేయడంలో ఎలాంటి తప్పైతే లేదు కదా. కాబట్టి ఇలాంటి నామాలను మీరు జపిస్తూ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. అలాగే పసుపు రంగు పుష్పాలతో దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీకు రేపు తప్పకుండా కలుగుతాయండి. బయటకు వెళ్ళే ముందు మీరు తప్పకుండా ఒక చిన్న యాలుక్కాయని జేబులో పెట్టుకొని వెళ్తే కనుక మీకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.